కృష్ణా పెన్నా బేసిన్లకు కూడా నీళ్లివ్వాలని అనుకుంటున్నారు. అవును, అదే ప్రధాన లక్ష్యం. ఓకే, అంటే వృధా నీటిని సద్వినియోగం చేసుకోవడం. మరి ఈ నీటిని పోలవరం నుంచి బనకచర్ల దాకా అంటే సుమారు 400 కిలోమీటర్లు కదా? అవునండి, చాలా దూరం. మరి అదెలా తీసుకెళ్తారు? దీనికి ప్లాన్ ఏంటి? దీన్ని హ్మ్, ఒక 3 దశల్లో ప్లాన్ చేశారు. మొదటిది, పోలవరం కుడికాలువ ఉంది కదా, హ్మ్. దాని సామర్థ్యాన్ని బాగా పెంచాలి. ఎంత పెంచుతారు ఇప్పుడున్న దానికంటే? ఇప్పుడు 17,500 క్యూసెక్లు ఉంది. దాన్ని 38,000 క్యూసెక్లకు పెంచాలి. దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువే. ఓహో. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వైకుంఠపురం అని కొత్తగా ఇంకో బ్యారేజ్ కట్టాలి. ఇది మొదటి దశ. సరే, రెండో దశ సంగతేంటి? రెండో దశలో ఈ వైకుంఠపురం నుంచి పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తారు. అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ కడతారు, సుమారు 173 టీఎంసీల కెపాసిటీతో.